గుంటూరులో వైసీపీ చేపట్టిన చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. గుజ్జనగుండ్ల సర్కిల్లో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో వైసీపీ నేతలు చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రభుత్వ హామీల అమలుపై ప్రశ్నలు లేవనెత్తారు. ఇదే సమయంలో టీడీపీ శ్రేణులు కూడా అక్కడికి చేరుకొని వైసీపీ జగన్కి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను నియంత్రిస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఈ నెల 4 నుంచి 12వ తేదీ వరకు వెన్నుపోటుకు రెండేళ్ల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదని, అమ్మఒడి సహా పలు పథకాల విషయంలో ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. రానున్న స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ప్రజలే తగిన సమాధానం చెబుతారని హెచ్చరిస్తున్నారు. నిరుద్యోగ భృతి 3000 ఇస్తామన్నారు. ఇచ్చారా లేదో నిరుద్యోగులు ఆలోచించుకోవాలి. రైతు భరోసా ఇస్తామని చెప్పేసి కొంత ఇచ్చారు, కొంత ఎగ్గొట్టారు. 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకి కూడా నెలకు 1500 రూపాయలు ఇస్తామన్నారు. ఒక్క మహిళకు కూడా ఇవ్వలేదు. అలాగే అమ్మ ఒడి తీసి ఇంకో తల్లికి 100 అని పెట్టాడు, అందరికీ ఇస్తామన్నాడు. కొందరికేమో 900, 9000, కొందరికేమో 12,000, ఇట్లా అరకొరగా ఇచ్చి అయిపోయింది అన్నమాట.